డౌన్లోడ్ చేశారు కదా ఎన్నికల అధికారికి సంబంధించి ఐడి తీసుకొని. సో ఇప్పుడు 5 సంవత్సరాలు పనిచేస్తున్నారు, రాష్ట్రంలో ఉన్నారు, ఇంకేమేం చేస్తున్నాడో తెలియదు కదా. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడు అన్ని రకాలుగా వ్యవస్థల నుంచి సహకారం ఉందండి. ఎందుకంటే వాళ్ళు ఈ అవకతవకలు జరిగిన సాక్షాత్ ఆయన సత్యకుమార్ గారు కంప్లైంట్ చేసాడు, ఆయనే మొదట బయట పెట్టింది ఈ విషయాన్ని. అందరూ నిర్ఘాంతపోయారు. అటువంటప్పుడు మరి చర్య తీసుకోవాల్సింది ఎవరు? చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తీసుకోవాలి. వాళ్ళు ఇక్కడికి రిపోర్ట్ గురించి రాస్తారు. ఇక్కడ జిల్లా అధికారులు ఏం చెప్తారు? ఆర్వోల కింద ఉన్న వాళ్ళు అంతా బాగానే ఉందండి, ఇది తప్పుడు రిపోర్టు, బ్రహ్మాండంగా ఉందని రిపోర్ట్ ఇస్తారు. వాళ్ళే ప్రత్యక్షంగా వచ్చి చూడరు, వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీద ఆధారపడతారు. అలాగా ఈ లోకల్ గా ఉన్న వ్యవస్థలన్నీ కూడా ఆయన ఆధిపత్యంలో పోయినాయి. అలాగే పైన ఉన్న వాళ్ళు కూడా దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. తూతూ మంత్రంగా మొక్కుబడి వ్యవహరించాలి. సొంత పార్టీ, ఇప్పుడు సత్యకుమార్ గారు అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రతినిధి అయినా డెఫినెట్ గా చర్య తీసుకోవాల్సింది. దురదృష్టం ఏంటంటే చర్య తీసుకోలేకపోయారు. సరే, అయింది ఏది అయింది. వాటికన్నా కొన్ని చర్యలు బెటర్ లేట్ దాన్ని ఎవరన్నట్టుగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇక్కడ వీళ్ళు ఈ రకమైన దొంగ ఓట్ల ప్రక్రియ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా నమ్ముకున్నాడు. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మన చేతిలో వీళ్ళు ఉంటారు, వాలంటీర్లు ఉన్నారు, అలాగే ఉపాధ్యాయుల్ని మన ఎన్నికల విధులకి దూరంగా పెడదాం అనుకున్నాడు. అది కూడా రివర్స్ అయింది. ఇవాళ వాళ్ళు ఇప్పుడు ఒకళ్ళను ఎవరో ఒక వ్యవస్థలో కొన్ని వ్యవస్థలు నమ్ముకుని వాళ్ళు అలాగే పనిచేస్తారని చెప్పేసి అనుకోవడం ఆయన పొరపాటు. ఎవరినైనా ఎంతసేపు ప్రలోభ పెట్టగలుగుతాడు, అలాగే ఆయన విశ్వసనీయత ఎన్నాళ్ళు కాపాడుకోగలుగుతాడు వాళ్ళ దగ్గర. ఆ విశ్వసనీయత అంటే మంచి విశ్వసనీయత కాదు. కానీ ఇవాళ ఈ ఎలక్షన్ కమిషన్ అడ్డం తిరిగింది. ఈ దొంగ ఓట్లు పూర్తిగా నివారించలేకపోయినా కొంతవరకు అడ్డుకట్టేసింది. అలాగే రేపొద్దున ఈయనకి సహకరించిన ఈ వ్యవస్థల్లోని ప్రతినిధులు, అధికారులు అందరూ కూడా వాళ్ళందరినీ షఫిలింగ్ చేసేస్తారు, అటు ఇటు మార్చేస్తారు. తర్వాత వాళ్ళు ప్రాధాన్యత లేని శాఖల్లో కూడా తోసేస్తారు, ప్రాధాన్యత లేకుండా చేస్తారు. అలాగే వీళ్ళు వాలంటీర్లతో ఎన్నికలు జరుపుకుందాం అనుకున్నాడు, మళ్ళా టీచర్లు వస్తారు. ఇక్కడ ఈయన సమాజాన్ని ప్రభావితం చేయగలిగే అన్ని వర్గాల్ని దూరం చేసుకున్నాడు ఆయన. కాబట్టి రాజకీయ పార్టీలు అలాగా, ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీలు అలాగా అతనికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు డెఫినెట్ గా మనం అందరం ఏమనుకుంటాం, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్న వాళ్ళు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు సహకరిస్తారు అనుకుంటాం. కానీ లోకల్గా ఉన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో కొంతమంది ఫైట్ చేస్తారు కదా, వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళు పై చేసి సాధిస్తున్నారు. మనం అట్లాగే మహిళలు, యువత ఎటువైపు ఉన్నారంటారు? మీ విశ్లేషణ ఏంటి? డెఫినెట్ గా యూత్ అంతా ఇప్పుడు టీడీపీ జనసేన వైపు ఉన్నారనుకుంటున్నానండి. ఎందుకంటే యూత్ ని అట్రాక్ట్ చేసే వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ ఇద్దరు ఉన్నారు కాబట్టి లోకేష్ గారు పాదయాత్ర యువకులను కూడా చాలా ప్రభావితం చూపించింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు అంటే కూడా యూత్ బాగా నడుస్తుంది కాబట్టి ఈ కూటమి వైపే వాళ్ళు మెజారిటీ యూత్ ఉంటారు. అలాగే మహిళలు వీళ్ళ వైపు ఎందుకుంటారంటే మహిళలు ఎప్పుడు కూడా వాళ్ళకి ఏ రకమైన సంక్షేమం పథకాలు వచ్చినా కానీ ఆ ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకుంటారు. అంటే స్థిమితంగా ఉండాలి. వాళ్ళు కడుపుకి 2 ముద్దలు తిన్నా కానీ శుభ్రంగా స్థిమితంగా కూర్చొని భోంచేసి హాయిగా ఉండాలి ఆ కుటుంబాలు. కానీ లాండ్ ఆర్డర్ వాతావరణ పరిస్థితులు బాగుండాలని కోరుకుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఆ పరిస్థితి లేదు. అది వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. కానీ తప్పని పరిస్థితుల్లో ఎవరైనా సరే ఒకటేనండి, పవన్ గారు పెడితే తింటారో పడితే పడరు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏమవుతుందంటే ఆయన రూపాయి ఇచ్చి 10 రూపాయలు తీసుకుంటున్నాడు వెనక్కి అనేటువంటి ఇప్పుడు ఒక గృహిణికి తెలుస్తుందండి. ఇప్పుడు మగవాళ్ళు వాళ్ళు జేబులోంచి రూపాయి ఖర్చు పెడుతున్నారు, 10 రూపాయలు ఖర్చు పెడుతున్నారు, పెద్ద లెక్క లేకుండా ఖర్చు పెడతారు. వాళ్ళలో పొదుపుగా ఉండాలనుకునే వాళ్ళు శాతం తక్కువ. కానీ స్త్రీలు మాత్రం 100కి 100 మంది చాలా జాగ్రత్తగా రూపాయి ఖర్చు పెట్టాలంటే 10 సార్లు ఆలోచిస్తారు. వాళ్ళు ఈ రాష్ట్రంలో గత 5 ఏళ్ల క్రితం ఎలా ఉంది, ఈ 4.5 ఏళ్ల నుంచి ఎలా ఉంది అనేటువంటిది ప్రతి అంశంలోనూ పోల్చుకుంటారు. అంటే పొద్దున్నే కొనుక్కునే పాల దగ్గర నుంచి ఉప్పు, పప్పు, చింతపండు దగ్గర నుంచి అన్ని నిత్యావసర వస్తువులు కానీ, కరెంటు బిల్లు కానీ వాళ్ళకి ప్రతిరోజు గత నెలకి గత 5 ఏళ్లకి ఇప్పుడు ఉన్న బడ్జెట్ ఎంత తేడా వచ్చింది అనేటువంటిది వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వ్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ చేతిలో ఏమి ఉండదు కాబట్టి, ప్రస్తుతానికి వాళ్ళు ఏమి చేయలేరు కాబట్టి వాళ్ళు ఆ సమయం వచ్చే వరకు వేచి ఉంటున్నారు. రేపొద్దున వాళ్ళు ప్రభావం చూపిస్తారు డెఫినెట్ గా. అలాగే రాబోయే సంక్షేమం అనేటువంటి చాలా మంది ఏమనుకుంటారంటే సంక్షేమం చేస్తే లేకపోతే బటన్ నొక్కితే వాళ్ళకి ఏదైనా పథకాలు ఇస్తే వాళ్ళ వైపే ఉంటారు. కాదండి, వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఎవడకు వచ్చినా సంక్షేమం చేసి తీరాలి. ఇప్పుడు ఇంకా లోతుకి వెళ్తాడు ఏమనుకుంటున్నారంటే అండి, వాళ్ళు బాబు సొమ్మిస్తున్నారా అంటున్నారు. ఏ పార్టీ అన్నా కానీ, ఏ నాయకుడు అన్నా కానీ దాన్ని ఇచ్చి విధానాన్ని బట్టి ఆలోచిస్తారు అనమాట. ఇప్పుడు ఎవరు వచ్చినా రూపాయి పాపాయి తక్కువ చేయాలి. సంక్షేమం గతంలో ఉంది, ఇప్పుడు ఉంది, రేపు కూడా ఉంటుంది అనేటువంటి భావన వాళ్ళలో ఉంది. రైట్ సార్. ఒక్కసారి రవికిరణ్ గారితో మాట్లాడి, రవికిరణ్ గారు ఇంకొక జాతీయ పార్టీ అంటే గతంలో మనం చూసాం
ఏదైతే రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ చాలా దెబ్బతిన్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు షర్మిల ఏదైతే బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రజల్లోనే ఉంటున్నారు దాదాపుగా 2-3 రోజుల నుంచి. ఏదైతే ఏపీ పీసీసీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈరోజు కూడా ఉద్దానం వెళ్ళారు అక్కడ. సో ఎట్లా